మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలెనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడైయుండునేమో, అతడు అపవిత్రుడైయుండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు, నిన్నయూ నేడునూ యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా, యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోవుచున్నారు, నీవునూ రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను. కనుక నీ దృష్టికి నేను దయ పొందినవాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా, నీకునూ నీ తల్లి మానమునకునూ సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతట యోనాతాను, అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసినని సౌలును అడుగగా, సౌలు అతనిని పొడవవలెనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగియున్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్లయొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకునిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరుగెత్తుకుని పోయి నేను వేయు బాణములను వెదుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకుని వచ్చెను కాని సంగతి ఏమియూ వానికి తెలియకయుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేసెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచూ ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతట యోనాతాను, యెహోవా నీకునూ నాకునూ మధ్యను, నీ సంతతికినీ నా సంతతికినీ మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకునియున్నాము. కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.